మరో 2 రోజుల్లో పెళ్లిపేట లెక్కబోతున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. మరి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అంటూ ఈ రోజు నుంచే పనులన్నీ మొదలు పెట్టబోతున్నారు. అసలు ఏం మొదలవుతున్నాయి, ఎక్కడ జరుగుతుంది పెళ్లి? అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వీళ్ళిద్దరి వివాహ వేడుకకి విరోష్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. సో మరి విజయ్ దేవరకొండ గారు కావచ్చు, రష్మిక గారు కావచ్చు, ఈ పేరు గురించి కూడా స్పెషల్గా ప్రస్తావన తీసుకొచ్చారు. అభిమానులందరూ కూడా మేము ఏది సెలబ్రేట్ చేసుకున్నామా, బర్త్డేస్ కావచ్చు లేకపోతే సినిమాలు కావచ్చు, మాకన్నా ముందుగా మీరే నిల్చొని ఆ ఒక ఈవెంట్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. సో మరి మా పెళ్లి విషయంలో కూడా అదే చేశారనమాట. మీరే ఆలోచించి ఒక పేరుని అయితే పెట్టారు. సో అదే పేరుని మేము మా వివాహ వేడుక కూడా పెట్టుకుంటాము, ఇన్విటేషన్లో కూడా అదే పెడతామని చెప్పేసి మాటిచ్చారు. సో అదే విధంగా వాళ్ళ వేడుకలకి, వివాహ వేడుకలకి విరోష్ అని చెప్పేసి అయితే పేరు పెట్టుకున్నారనమాట. సో ఆల్రెడీ వివాహ వేడుకలు మొత్తం కూడా స్టార్ట్ అయిపోయాయి. అన్ని పనులు కూడా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు, సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే రష్మిక గారు కావచ్చు, విజయ్ గారు కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కొన్ని స్టోరీస్ మాత్రం మెన్షన్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ గారి స్టోరీలో ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసినటువంటి ఒక ఫోటోని, అంటే అది క్లియర్గా కనిపించట్లేదు, బ్లర్గా ఉందన్నమాట, ఆ ఫోటోని షేర్ చేసుకున్నారు. అండ్ రష్మిక గారి విషయానికి వస్తే తను ఒక గ్రీన్ థీమ్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్కి సంబంధించినటువంటి ఫోటో పెట్టారనమాట. దాని మీద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని చెప్పేసి పేరు కూడా కనిపిస్తుంది. సో దీన్ని చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది, అరే వీళ్ళు ఆల్రెడీ 2 కుటుంబాలు కూడా ఉదయ్పూర్కి చేరుకున్నారు. అండ్ ఈ రోజు నుంచి ఇంకా పెళ్లి పనులు మొత్తం కూడా పూర్తిగా స్టార్ట్ అయిపోతున్నాయి. సో మరి ఈ రోజు నైట్ నుంచే పెళ్లి వేడుకలు అన్నీ కూడా, పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయని చెప్పేసి సంగీత్ దగ్గర నుంచి మెహందీ కావచ్చు లేకపోతే హల్దీ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు. అండ్ 26కి గ్రాండ్గా మ్యారేజ్ కూడా జరగబోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఈ యొక్క ఫొటోస్ని చాలా చాలా హ్యాపీగా షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోతే చూడాలి అని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అంటే జస్ట్ వాళ్ళు బయట ఎక్కడ కనిపించినా లేకపోతే గీతా గోవిందం సినిమా చేసినప్పటి నుంచి కూడా అందరూ వీళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది జంట అని చెప్పేసి అనుకున్నారు. బయట కనిపించినప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని చెప్పేసి రూమర్స్ స్ప్రెడ్ చేశారు. కానీ అవి రూమర్స్ అని వీళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు, నిజమని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. సో సడన్గా రీసెంట్గా అంటే ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చేసి ఇప్పుడు ఓవరాల్గా పెళ్లి కూడా చేసేసుకుంటున్నారనమాట. సో మరి పెళ్లి పనులు అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయని చెప్పేసి 2 స్టోరీల ద్వారా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ పెళ్లి వేడుకలు ఎంత గ్రాండ్గా జరుగుతాయి, అభిమానులకు ఏమైనా అలో ఉంటుందా లేదా అంటే మరి అది కూడా అలో లేదనమాట. మరి చూద్దాము అసలు వాళ్ళ పెళ్లి వేడుకల ఫోటోలు ఏమైనా బయటకు వస్తాయా లేదా అని.